Hi everyone, in this video we are going to discuss motion in a plane. Okay na? Already we have discussed two classes, that is mana syllabus చూసుకున్నట్టయితే మనం ఇక్కడ వరకు, that is addition of vectors and subtraction of vectors by graphical method ఇక్కడ వరకు డిస్కస్ చేసేసుకున్నాము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో. మీరు ఇంకా క్లాసెస్ చూడలేదంటే మీరు మన యొక్క ప్లేలిస్ట్ లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే ప్లేలిస్ట్ లో ఉన్నాయి, మీరు ఆ క్లాసెస్ చూడవచ్చు. ప్లస్ ఇప్పుడు ఈ క్లాస్ లో మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఈ టాపిక్ చూడబోతున్నాం. సో దిస్ ఈస్ యువర్ ఎంసెట్ సిలబస్. ఓకేనా? ఎంసెట్ సిలబస్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ క్లాస్ వింటే యూ విల్ బి గెటింగ్ ఏ వెరీ గుడ్ ర్యాంక్. ఈ ఒక్క క్లాస్ కాదు, టోటల్ క్లాస్ విని మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చదవబోతున్నాం. సో లెట్ us start our class. Before that, if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. Plus మీరు #నమ్మకం, ఓకేనా? నమ్మకం బ్యాచ్, ఈ బ్యాచ్ ని మీరు పాపులర్ చేయాలి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్ అందరితో మన యొక్క వీడియో యొక్క లింక్ షేర్ చేయండి. ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్ రెగ్యులర్లీ. ఓకేనా? వాళ్ళకు కూడా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన వీడియోస్ చూస్తే కాబట్టి. సో ప్లీజ్ షేర్ దిస్ లింక్, వీడియో లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో లెట్ us start our class, that is resolution of vectors. సపోజ్ నేను 2 వెక్టార్స్ కన్సిడర్ చేస్తున్నాను. వెక్టార్ A, ఓకేనా? సో దిస్ ఈస్ ఏ వెక్టార్ A, that is small a, and another vector that is B. ఓకేనా? సో ఈ రెండు వెక్టార్స్ నేను కన్సిడర్ చేసుకున్నాను ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఓకే, సేమ్ ప్లేన్. ఓకే, x అండ్ y. సో ఈ ప్లేన్ లో నేను a అండ్ b వెక్టార్ ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇంకో వెక్టార్ దట్ ఈస్ వెక్టార్ a, దట్ ఈస్ వెక్టార్ క్యాపిటల్ A కన్సిడర్ చేసుకుంటున్నాను. దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ దట్ ఈస్ టేల్ పాయింట్ ని O అనుకుంటున్నాను, హెడ్ పాయింట్ ని P అనుకుంటున్నాను. నౌ ఇఫ్ ఐ రిసాల్వ్ దీస్ వెక్టార్స్, ఓకేనా, నేను ఈ రెండు వెక్టార్స్ ని దీంతో రిసాల్వ్ చేస్తే ఇట్ విల్ బి, ఇఫ్ ఐ జాయిన్ హియర్ దట్ ఈస్ ఇట్ విల్ బి రైట్. సో A, బట్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటో మనకి తెలియదు. ఓకేనా? సో ఈ మనం ఒకవేళ ఈ రెండు వెక్టార్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తే లైక్ దిస్, సపోజ్ ఇఫ్ ఐ రిప్రజెంట్, ఓకే, సో ఇఫ్ ఐ రిప్రజెంట్ లైక్ దిస్ అండ్ డినోట్ ఇట్ యాజ్ Q అండ్ దిస్ ఇస్ B, యు నో రైట్. సో నేను దీన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. నౌ దిస్ A ఈజ్ రిజల్టెంట్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ A అండ్ B. మనకి ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ నుంచి తెలుసు, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, రైట్. సో A B ప్లస్ చేస్తే మనకు రిజల్టెంట్ A రావాలి, బట్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వాల్యూస్. సో ఐఎమ్ మల్టిప్లైయింగ్ దిస్ విత్ ఏ రియల్ నంబర్ దట్ ఈస్ లాంబ్డా అనుకోండి, అండ్ ఐఎమ్ మల్టిప్లైయింగ్ దిస్ విత్ mu. ఓకే, సో నౌ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా అండ్ mu దట్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు A. ఓకేనా? ఒక రియల్ నంబర్ తో నేను ఈ నంబర్ ని మల్టిప్లై చేసేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ A. సో ఇట్ మీన్స్ దట్ A ఈజ్ ఈక్వల్స్ టు, so that is OP, right, which is equals to OQ plus QP. Now here it is equals to A is equals to, so manaki A will be equals to lambda A plus mu B or B times of mu. Hope that is clear. Okay, so this is what we are getting, that is we have multiplied this with a real number, that is lambda nunchi multiply చేసాను. I don't know value of lambda, even I don't know magnitude of this. సో మనం ఈ దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసి విల్ బి గెటింగ్ ఆన్సర్. సో దీన్ని బేస్ చేసుకొని మనం వెక్టార్స్ ని రిజాల్వ్ చేయవచ్చు. సో దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ తెలియాలి, దట్ ఈస్ యూనిట్ వెక్టార్. ఓకే, యూనిట్ వెక్టార్ అంటే సపోజ్ నేను ఒక 3 డైమెన్షనల్ స్పేస్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో 3 డైమెన్షనల్ ఒక స్పేస్. ఓకే, సో 3 డైమెన్షనల్ స్పేస్, దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y అండ్ దిస్ ఇస్ z. ఓకే, సో ఇక్కడ x యాక్సిస్ లో నేను ఒక యూనిట్ వెక్టార్ దట్ ఈస్ యూనిట్ వెక్టార్ I తో డినోట్ చేసాం, I, అండ్ హియర్ ఇట్ ఈస్ j cap and here it is k cap. ఓకే, సో మనం ఎప్పుడైనా వెక్టార్స్ ని ఇక్కడ క్యాప్ తో డినోట్ చేస్తూ ఉంటాం, ఒక నంబర్ రాసి దానిపైన ఇలా క్యాప్ పెడతాం. సో ఇక్కడ యూనిట్ వెక్టార్ అంటే
these directions, that is ij will not be having any preceding magnitude. Okay na, 5i plus 10j ఇలాంటి వాల్యూస్ ఏమీ ఉండవు. సో దీస్ ఓన్లీ ij i కామా j కామా k, ఆర్ ఎల్స్ ఇంకా మీకు వేరే స్పేస్ లో ఇంకా కోఆర్డినేట్స్ ఉంటే అది కూడా కన్సిడర్ చేసుకొని, సో i j k ఇవైతే ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ నోన్ యాజ్ యూనిట్ వెక్టార్స్. సో మాడ్యులస్ ఆఫ్ i is equals to modulus of j is equals to magnitude of, that is k. Okay, so which is equals to 1. So vectors kabatti gap. Hope that is clear. సో వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ చూసుకున్నట్టయితే మనకి 1 ఉంటుంది, దాన్ని మనం యూనిట్ వెక్టార్ అని అంటాము. సపోజ్ ఇన్ సేమ్ కోఆర్డినేట్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ వెక్టార్ ఏ, ఓకేనా. సో ఇక్కడ నేను ఒక వెక్టార్ ఏ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను, ఏ. సో దిస్ ఈస్ వెక్టార్ ఏ, రైట్. నౌ నేను దీన్ని ఇక్కడ టీటా అనే యాంగిల్ తో ఈ వెక్టార్ ఉందనుకోండి, సో దీని యొక్క రిజాల్యూషన్ ఇన్ హారిజంటల్ చేయాలి అనుకుంటే ఐ విల్ బి రైటింగ్ దట్ ఈస్ this will be ax, right. So ax will be equals to a times of cos theta. Okay, horizontal component, remember this, very very important. Okay, అదే నేను ఈ వెక్టార్ a ని ఇక్కడ రిసాల్వ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, సో దట్ ఈస్ వర్టికల్ యాక్సిస్ లో రిసాల్వ్ చేయాలి అని అనుకుంటే దట్ ఈస్ ఇట్ విల్ బి ay, right. ay will be equals to a times of sin theta. Hope that is clear. So this is a horizontal component and this is a vertical component. Okay, ఒకవేళ సేమ్ సపోజ్ 3 dimensional, that is space తీసుకున్నాను, this is theta and this will be alpha, right. So alpha అనుకుంటే this from this point to this it will be suppose gamma. Now ax will be equals to a cos theta. Now ay will be equals to cos beta, az will be equals to a cos gamma. Okay, so okavela 3 dimensional, that is space lo unte this we have to use. Okavela plane ante we will be using this one. Okay, so magnitude vachesi, that is so magnitude of vector. Okay, చూసుకున్నట్టయితే సపోజ్ ax i డైరెక్షన్ లో ప్లస్ ay j డైరెక్షన్ లో ప్లస్ az k డైరెక్షన్ లో ఉందనుకోండి, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి will be given by a is equals to the resultant magnitude వచ్చేసి ax square plus ay square plus az square. So this will be magnitude of the resultant vector. Okay na. So position vector చూసుకున్నట్టయితే for this same value, okay na. Position vector చూసుకున్నట్టయితే position vector చూసుకున్నట్టయితే xi cap plus yj cap plus zk cap అవుతుంది. So this is position vector and this is magnitude of vector a. Hope that is clear. చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో దిస్ వాస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో నేను మిగతా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.